అంటే మరి ఎలా మరి పర్వాలేదా? చెప్తాను, నేను ఫోన్ చేస్తాను. రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఎక్కువ ఆశించారు. మహానాడులో 2 సంవత్సరాల్లో జరిగిన దాని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తారని, ఈ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత జరిగినటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు చెప్తారని, వాళ్ళు ఏమి సాధించుకోగలిగారు, ఏమి సాధించలేకపోయారని కూడా చెప్తారని ప్రజలందరూ ఆశించారు. కానీ 2 సంవత్సరాల్లో నేను బుల్లెట్లా దూసుకెళ్ళిపోతాను, నేను రాకెట్లా దూసుకెళ్ళిపోతాను అన్నటువంటి హెచ్చరికలు, ఓ భయకంపితమైనటువంటి వాతావరణాన్ని మాకు ఎదురు తిరిగితే, మాకు ఎదురు మాట్లాడితే కబడ్దార్ అన్నటువంటి రీతిలోనే మహానాడు జరిగింది తప్పించి, వాస్తవ రూపంలో విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నికల వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో, రైతుల రుణమాఫీ కానీ, డ్వాక్రా మహిళా సంఘాల రుణమాఫీ కానీ, అది ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కాకుండా పూర్తిగా మేము చెల్లించాము అని చెప్పడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. తెలంగాణలోనేమో మీరు పూర్తిగా చెల్లించాలని అక్కడ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తారు తెలుగుదేశం నాయకులు. ఇక్కడ తెలుగుదేశం నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్ బేసిస్లోనే ఇస్తామని చెప్తారు. ఇచ్చినటువంటిది కొంత, ప్రచారం ఎక్కువ, ఆర్భాటం ఎక్కువ. అలాగే ఈ రాష్ట్రంలో ఒక్క ఉత్పాదక రంగం ఎక్కడైనా సరే ఇగో 10 మందికి ఉపాధి కల్పించాం మేము అన్నది ఎక్కడైనా ఉందా? ఆఖరికి ఏమైందంటే, ఒక అనుభవం కలిగినటువంటి మా ముఖ్యమంత్రిని పెడదాం మనం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రిగా పెడితే, ఎన్నుకుంటే, మరి ఈ 2 సంవత్సరాల్లో ఆ అనుభవాన్ని అంతా రంగరించి సాధించినటువంటి ప్రగతి ఏంటి? చట్టంలో ఉన్నటువంటి అంశాలను ఏమన్నా సాధించుకోగలిగారా నరేంద్ర మోడీ గారితో మాట్లాడి? ఆఖరికి రాజధానికి కానీ, వెనుకబడిన జిల్లాలకు కానీ, ట్యాక్స్ ఇన్సెంటివ్ సంబంధించింది కానీ, పోలవరానికి కానీ, విశాఖ రైల్వే జోన్ విషయంలో కానీ, ఐఐఎంకి కానీ, ఐఐటీలకు కానీ, వీటికి ఏమైనా నిధులు కేటాయించుకోవడం కానీ, వాటిని అనౌన్స్ చేయించుకోవడంలో కానీ ఎక్కడైనా సఫలీకృతం అయ్యారా? పూర్తిగా వైఫల్యం చెందారు. కారణాలు ఏంటన్నది మరి ఎందుకు చెప్పలేకపోయారు? మీరు మాట్లాడితే మీ మంత్రులందరూ సన్నాయి నొక్కుతారు, నరేంద్ర మోడీ గారు ఇవ్వలేదని, బీజేపీ వాళ్ళేమో మేము ఇచ్చేసామని. ఏంటి ఈ దోబూచులాట? కాబట్టి మీరు మహానాడులో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మొండి చేయి చూపించింది అని ఎందుకు మీరు చెప్పలేకపోయారు? బయటకు వచ్చి మీ మంత్రులు మాట్లాడడం, మీ నాయకులు మాట్లాడడం కాదు, బహిరంగంగా ఎన్డీఏ ప్రభుత్వం వైఫల్యాలు ఎందుకు చెప్పలేకపోయారు? కాబట్టి ఇది మీ వైఫల్యం కిందే ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే మహానాడులో చేసినటువంటి తప్పులు జరిగాయి. మహానాడులో మీరు చేసినటువంటిది ఏంటి? 180% ఈ రాష్ట్ర ప్రజానికం ఎవరైతే ఉన్నారో, అందులో రాజకీయాల్లో ఎవరైతే ఉత్సాహం చూపిస్తున్నారో, ఏ పార్టీలకు చెందిన వాళ్ళైనా సరే అందరూ మన పార్టీకి రావాల్సిందే, మన మాట మాట్లాడవలసిందే, మన గొంతుకులో గొంతు కలపవలసిందే, లేకపోతే అని ఆయన హెచ్చరికలు జారీ చేస్తుంటే ఇంకా కార్యకర్తకు ఉన్నటువంటి విలువేంటి? అందుగురించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నడుం కట్టింది. అక్కడ కల్వకుర్తి, అక్కడ రంగారెడ్డి, పాలమూరు ఈ ప్రాజెక్టులు అక్రమంగా నిర్మిస్తుంటే మాట్లాడరు. ఏది అక్కడ సీలేరు దగ్గర కానీ, నాగార్జున సాగర్ దగ్గర కానీ అడ్డుపడితే అక్కడ మాట్లాడరు. పోలవరం గురించి గట్టిగా మాట్లాడరు. ఇటువంటి వైఫల్యాలన్నీ పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఉదాసీన వైఖరిగా ఉంటున్నారు? మీకు కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి లాలూచి ఏంటి? మీ వెంట ప్రజలు ఉంటారు. మీరు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటివి ఏమున్నాయో అంశాల గురించి మీరు పోరాటం చేయండి. అంతేగాని మీరు రాజీ పడతారు. మీరు వాళ్ళు సురేష్ ప్రభు గారికి మీరు ఇచ్చారు, ఏది రాజ్యసభ మెంబరు. ఓ పక్కేమో మీరు బీజేపీతో తెగదెంపులు అంటారు, బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు అంటారు. అంటే మీరు మైండ్ గేమ్ ఆడుతున్నారు అన్నమాట. అంటే కాంగ్రెస్ పార్టీ బలపడకూడదు, ఇంకొక పార్టీలు ఎక్కడ కూడా రాకూడదు, కాబట్టి ఉన్నవేవో దొంగలు పంచుకున్నట్టుగా మేమే పంచుకోవాలి ఇక్కడ అని చెప్పి ఈ రాష్ట్రానికి మీరు పంచుకున్నా పర్వాలేదు, నష్టమేం లేదు, మాకేమో ఇప్పుడేమో అధికారం అక్కర్లేదు. కానీ మీరు ఏమిస్తున్నారు? ఏమి సాధించగలుగుతున్నారు? కాబట్టి పూర్తిగా 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. దీని విషయంలో
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారి ఆదేశాల మేరకు తప్పకుండా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మేము ఉద్యమాలు చేస్తాం, పోరాటాలు సాగిస్తాం. మేము కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందింపజేస్తాం, సఫలీకృతం అవుతామని చెప్తూ సెలవు తీసుకుంటాం.